హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏకైక పుణ్యక్షేత్రమైన శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయం గూడెం గ్రామం, దండేపల్లి మండలం, జిల్లా మంచిర్యాల, తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఈ ఆలయం మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి 31 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న గది ధాన్యం గది. స్వామివారి కొండపైకి వెళ్ళే ఎడమ పక్కన ఉంటుంది. ప్రతి సంవత్సరం పంట చేతికొచ్చిన తర్వాత వరి, ధాన్యం, ఇతర ధాన్యాలు స్వామివారికి మొక్కులు చెల్లించుకొని ఇందులో ధాన్యం పోయడం జరుగుతుంది. ఈ స్వామివారు కోరిన కోరికలు తీర్చే సత్యనారాయణ స్వామిగా పేరుగాంచారు. ఈ ఆలయానికి చేరుకోవడానికి కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల నుండి బస్సు సౌకర్యం కలదు. ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే, ఈ ఆలయంలోని స్వామివారు పూర్వం గూడెం గ్రామస్తులైన శ్రీ గోవర్ధన పెరుమాళ్లు శ్రీ వైష్ణవునికి శ్రీ స్వామివారు స్వప్నంలో కనిపించి, నేను మీ గ్రామ శివారు కొండపై వెలిశాను అని సెలవిచ్చారట. పెరుమాళ్లు కొండపై వెళ్ళి వెతకగా ఎంత తిరిగినా దొరకకపోవడంతో అలసిపోయి ఇంటికి వెళ్ళి స్వామివారిని తలుచుకొని నిద్రించినాడంట. మళ్ళీ ఆ రాత్రి స్వప్నంలో కనిపించి, రాట్నపు కొండపై ఒక చిన్న కొలను దగ్గరగా ఉత్తర దిశ గుహలో ఉన్నాను అని చెప్పి అదృశ్యమైనాడు. అనంతరం తెల్లవారి ఉదయం గుట్టపైకి వెళ్ళి మళ్ళీ స్వామివారిని వెతకగా స్వామివారు గుట్టపై కనిపించాడంట. స్వామివారిని శుభ్రపరిచి అభిషేకాలు, పూజలు జరిపి నైవేద్యం సమర్పించాడు. స్వామివారిని గ్రామ ప్రజలు పూజించడంతో కోరిన కోరికలు నెరవేరడంతో స్వామివారు ప్రసిద్ధిగాంచారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆలయం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. గుట్టపైకి వెళ్ళే మెట్ల మార్గం మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించుకొని గుట్టపైకి వెళ్ళడం జరుగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం పైన సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. లోపల ఆంజనేయ స్వామి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఆ పక్కనే మనకు నవగ్రహాలు ఉంటాయి. అనంతరం మనం కొండపైకి మళ్ళీ మెట్ల మార్గం ఉంటుంది. కొండపైకి వెళ్ళే మెట్ల మార్గంలో మనకు స్వామివారి నామాలు కనిపిస్తాయి. ఆ పక్కనే మనకు చిన్న కోనేరు ఉండేది. అందులో ఎప్పుడు నీరు మనకు అగుపించేది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది స్వామివారి వ్రత మండపం.
మనకు కనిపిస్తున్న ఆలయం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం. ఈ ఆలయం శ్రీ కోదినామ సంవత్సరం మాఘశుద్ధ దశమి 1964 సంవత్సరంలో ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ దృశ్యాలు మనకు ఆలయం వెనుక భాగంలో కనిపిస్తాయి. ఇక్కడ నుండి మనకు పవిత్ర గోదావరి నది 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకొని వ్రతాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆలయంలో అధిక సంఖ్యలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంను చేసుకోవడం జరుగుతుంది. కుంకుమార్చనలు, అష్టోత్తరములు, అభిషేకము, హారతులు, నిత్యాది అర్చనలు కూడా ప్రతిరోజు నిర్వహిస్తారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నవి స్వామివారి వసతి గృహాలు.